హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు స్నేహితుల దినోత్సవం అన్నమాట. మీ అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. అయితే ఈరోజు నాకు కూడా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ వచ్చిందన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా నేను ఎలాంటి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టుకోలేదు. ఇదే మొదటిసారి. ఇది ఎవరు కట్టారంటే మా స్టూడెంట్ నాకు ఈ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ వేశారన్నమాట. అయితే పిల్లలందరూ చిన్న చిన్న బ్యాండ్‌లు తీసుకొచ్చుకొని వేసుకుంటుంటే నాకు లేదు నాన్న అన్న. అంటే పాపం తీసుకొచ్చి నాకు బాబు వేశాడన్నమాట. ఇది తొడిగాడు చేతికి. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే నాకు ఇది ఏయించుకున్నప్పుడు బావుంది కానీ, అయితే నాకు దీని నుంచి నాకొక చిన్న మెసేజ్ చేస్తే బావుంటదనిపించింది. ఏంటంటే, మనమిప్పుడు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అని ఇలా కట్టుకుంటున్నాం కదండీ! ఇది ఆల్‌మోస్టు ప్లాస్టిక్. ఇప్పుడు మనము ప్లాస్టిక్ నిరోధించాలి, ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయాలి అని మనము చెప్పుకోవడమే గానీ, పాటిస్తేనే బావుంటదనేది ఒక చిన్న ఆలోచనొచ్చింది. ఇప్పుడు దీనికి బదులుగా మనము 4 రంగు దారాలు, నూలు దారాలు గానీ, లేదు మనకి కలర్స్ దారాలుంటాయి దొరుకుతాయి. వాటిని గానీ మనము 4 కలర్స్ కలిపి మనము ఇలా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లా కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి అవేంటంటే నేచురల్ గాబట్టి, అవి పత్తితో తయారు చేస్తారు కాబట్టి దారాలనేది, అది ప్రకృతిలో అది మట్టిలో కొన్ని రోజులకి చీకిపోతది. కానీ ఇది కొన్ని ఏళ్లైనా గూడా ఇది ఇలాగే ఉంటదన్నమాట. సో, కాబట్టి చదువు పెరిగే కొంది మనకి విజ్ఞానం కూడా పెరగాలి. కాబట్టి మనము ఈ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు అలాంటివి మనము చేసుకుంటాం హ్యాపీగా ఉంటది. అంటే ఇదొక పండగలాగా చేసుకుంటాం. ఎందుకంటే ఒక్కోసారి స్నేహితుల్ని ఈ విషయమై మనం కలుస్తామన్నమాట. ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ అని చెప్పనని. సో, కాబట్టి నాకైతే ఇలా ఇలాంటి ప్లాస్టిక్‌వి హ్మ్. వాడకుండా వాటికి బదులు ఏదన్నా నూలు దారాలు వాడితే బావుంటదని అనిపించింది. ఇంకోటొచ్చేసి ఏంటంటే ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మనకి తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకిచ్చే గిఫ్ట్ అన్నమాట. మనం ఎక్కడ పుట్టాలి? ఏ ఊర్లో పుట్టాలి? ఎవరి కుటుంబంలో పుట్టాలి అనేది దేవుని ఆజ్ఞ అన్నమాట. కానీ స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు మనమే ఎంచుకోవాలి. అంటే చాలామందికి ఫ్రెండ్‌షిప్ ఎక్కువ మందున్నారు. నాకు తక్కువ మందున్నారు అని చాలామంది అనటం నేను విన్నానన్నమాట. పిల్లలు కూడా చెప్తూ ఉంటారన్నమాట. నేను ఎక్కువ మంది ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, ఒక వయసొచ్చిన పిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని ఎక్కువగా అడుగుతా ఉంటాను. వాళ్ళు చెప్పేదేంటంటే నాకెక్కువ మంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పనని ఎక్కువ మంది చెప్తుంటారన్నమాట. నాకు అన్ని వేల మంది, నాకు ఇన్ని వందల మందేనని. కానీ మనకి ఎన్ని వేల మందున్నా స్నేహితులు, ఎన్ని వందల మందున్నా మనకి స్నేహితులు, మనకి కష్టకాలంలో ఎవరైతే మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో, మన భయములో, మన ప్రతి విషయంలో నేనున్నానని ఉంటారు చూడండి. మనకి ఎన్ని వేల మందున్నా, ఎన్ని లక్షల మందున్నా, ఎన్ని వందల మందున్నా వాళ్ళల్లో ఇద్దరో, ముగ్గురో మనకి స్పందిస్తారు. అందరూ స్పందించరు. అలాంటి వాళ్ళని ఎప్పుడు మాత్రము అస్సలు మిస్ చేసుకోవద్దు. అలాంటి వాళ్ళని మనము ఆహ్, వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఏదన్నా పనిలో ఉన్నా కూడా మనమే వాళ్ళతోటి మనము ఆహ్, కలిసి మాట్లాడొచ్చు. లేదంటే ఫోను ద్వారా అయినా, ఫోను కాంటాక్ట్ ద్వారా అయినా మనం వాళ్ళతోటి మనము మన స్నేహ బంధాన్ని కొనసాగించుకోవాలన్నమాట. అంతేకానీ ఈ స్నేహితుల దినోత్సవం అనేదే కాదు కానీ, మనకి స్నేహితులు మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం అనేది అది చాలా మన చేతుల పనన్నమాట. ఇంకోటేంటంటే చాలామంది అంటారు కదా! "నీ స్నేహితులు ఎవరో చెప్పు, వాళ్ళు ఎలాంటి వారో చెప్పు, నువ్వేంటనేది నేను చెప్పగలను" అంటారు. సో, కాబట్టి మన ప్రవర్తన, మన ఆలోచన విధానము మనం జడ్జ్ చేయటం కంటే, మన స్నేహితులెవరో వాళ్ళని బట్టి మన ప్రవర్తన ఉంటదంట. ఇంకోటేంటంటే పెద్దవాళ్ళనేది హ్మ్, 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు. వీళ్ళు వాళ్ళవుతారంటారు. అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోవచ్చు. చెడ్డవాళ్ళు మంచివారిగా మారిపోవచ్చు. ఇవన్నీ కూడా స్నేహం మీద ప్రభావమే చూపిస్తాయన్నమాట. సో, కాబట్టి చిన్న పిల్లలైనా, పెద్దలైనా మరి యూత్ అయినా సరే ఎవరైనా కూడా మనము ఫ్రెండ్‌షిప్‌ని ఎలాంటి వారిని ఎంచుకుంటున్నాము? మన చుట్టూ 10 మంది కావాలా?
మన ఒంటరితనంలో మనకి తోడు ఉండేవాళ్ళు కావాలా అనేది మనము వాళ్ళని ఎంచుకునేటప్పుడు మన లైఫ్ బావుంటదన్నమాట. సో, కాబట్టి మీ అందరికీ ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి అందరికీ.